49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం. ముర్ముకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు. వరద సాయంపై కిషన్ రెడ్డివి తప్పుడు లెక్కలు, అబద్ధాల కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్. తెలంగాణ జీవధార కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వరా, రాష్ట్రానికి బీజేపీ అపకారిగా మారిందన్న టీఆర్ఎస్ నేతలు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి, వరద ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న హరీష్ రావు. వరుసగా 5వ రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సూచీల్లో రీకవరీ ప్రారంభమైందంటున్న నిపుణులు. తెలంగాణకు చేయాల్సిన వరద సహాయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తప్పుడు లెక్కలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు కలిసి రాకుండా ఎప్పటిలాగే అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్కు ఎస్డీఆర్ఎఫ్కు తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు. కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక అదనపు నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తే రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా హక్కుగా దక్కే ఎస్డీఆర్ఎఫ్ గణాంకాల పేరుతో కిషన్ రెడ్డి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్లజ్జగా అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ జలభాండాగారం కాళేశ్వరంపై మోదీ సర్కారు కడుపు మంట మరోసారి బట్టబయలైంది. కాళేశ్వరానికి జాతీయ హోదా లేదని కేంద్రం తెగేసి చెప్పింది. జాతీయ ప్రాజెక్టు పథకంలో చేర్చలేమంటూ పార్లమెంటు సాక్షిగా కుంటి సాకులు చెప్పింది. ఈ మేరకు కాళేశ్వరానికి జాతీయ హోదాపై కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వరత్తుడు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్ విజన్ కు అనుగుణంగా రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని, తాగు సాగునీటి గోసను తీర్చిన ఈ జల భాండాగారంపై మరోమారు కడుపుమంట చాటుకున్నది కేంద్రం. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు పథకంలో చేర్చలేమని కుంటిసాకులు చెప్పింది. యావత్ ప్రపంచమే అద్భుతమని కొనియాడిన కాళేశ్వరాన్ని గుర్తించేందుకే మోదీ సర్కారుకు మనసు రావడం లేదు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడంపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వరత్తుడు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2016-2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు పథకంలో భాగం చేయాలని ప్రధానమంత్రిని కోరారని విశ్వేశ్వరత్తుడు చెప్పుకొచ్చారు. అయినా సరే ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేని కారణంగా అర్హత లేదంటూ సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ కొర్రీలు పెడుతున్నది మోదీ సర్కారు. కేవలం తెలంగాణ కోణంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం తన అక్కసును వెళ్లగక్కింది. జాతీయ హోదా ఇప్పించాలని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు కేంద్రాన్ని కలిశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా బీజేపీ ప్రభుత్వం కనికరించలేదు. కాళేశ్వరం గొప్పతనాన్ని అంతర్జాతీయ మీడియా వెలుగెత్తి చాటినా మోదీ సర్కారుకు కనిపించలేదు. తెలంగాణ జీవధార కాళేశ్వరం అని ప్రముఖ జల నిపుణులు ప్రశంసలు కురిపించినా కేంద్రం తీరు మాత్రం చెవిటోడు ముందు శంఖమోదిన చందంగా మిగిలిపోయింది. అటు కేంద్రం తీరుపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. స్వయంగా సీఎం కేసీఆరే 2 సార్లు ప్రధానమంత్రి మోదీని కలిసి అడిగినప్పుడు ఈ అంశాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుకు కేంద్రం పెట్టుబడుల అనుమతులు ఎలా ఉంటాయి? దీన్ని సాకుగా చూపి జాతీయ హోదా లేదని చెప్పడం ఖచ్చితంగా కేంద్రం కుట్రేనన్న విమర్శలొస్తున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకున్నా సొంత నిధులతో తెలంగాణ కట్టుకుంటే కాళేశ్వరం ఈ దేశంలో పెద్ద ప్రాజెక్టు కాదా? ఇది ఖచ్చితంగా మోదీ సర్కారు కుట్ర కాకపోతే ఇంకేంటి? ఇది తెలంగాణపై సవతి ప్రేమ చూపడమే. కేంద్ర అనుమతుల కోసం చూస్తూ కూర్చుంటే కాళేశ్వరం మరో 20 ఏళ్లైనా పూర్తయ్యేది కాదు. కట్టిన ప్రాజెక్టుకు జాతీయ హోదాకే ఇన్ని కొర్రీలు పెడుతున్న మోదీ సర్కారు తెలంగాణ కోసం సొంత నిధులతో ప్రాజెక్టు కట్టేదా?
బీజేపీని నమ్ముకుంటే తెలంగాణ ప్రజలు నీళ్లకు గోసపడే దుస్థితి తలెత్తేది. అందుకే సీఎం కేసీఆర్ ముందు చూపుతో స్వయంగా తానే దాని బాధ్యత తీసుకొని రికార్డు సమయంలోనే పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. తాము చేయూతనివ్వకున్నా తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కట్టుకుంటే అభినందించాల్సిన కేంద్రం అందుకు విరుద్ధంగా కుట్రలకు తెగబడుతున్నది. ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రజల కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును కట్టుకుంటే కేంద్రం పెద్దన్నలా అండగా నిలవాలి. కనీసం ఆ రాష్ట్రంపై పడుతున్న భారంలో నేను సైతం అంటూ భుజం మోయాలి. కానీ తెలంగాణకు ఆగర్భ శత్రువు లాంటి మోదీకి ఆ సోయే లేకుండా పోయింది. దిక్కుమాలిన నల్ల చట్టాల కోసం నిబంధనలన్నీ ఉల్లంఘించిన చరిత్ర మోదీది. కానీ తెలంగాణ ప్రజలకు మంచి చేసే కాళేశ్వరం ప్రాజెక్టుకు సాయం చేసేందుకు మాత్రం ఎక్కడలేని సాంకేతిక కారణాలు సాకుగా చూపుతున్నారు. మరి కేంద్రమే నిర్మిస్తున్న పోలవరానికి అన్ని అనుమతులున్నాయా? లేవు కదా. తెలంగాణ, ఒడిశా అభ్యంతరాలు చెబుతున్నా అవన్నీ కాదని ఎందుకు కేంద్రం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నది? ఇక్కడ మోదీ సర్కారుకు నిబంధనలు గుర్తురాలేదా? ఇందుకోసం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తెలంగాణ 7 మండలాలు దౌర్జన్యంగా గుంజుకున్నప్పుడు ఈ సోయి ఏమైంది? తెలంగాణపై కక్షతో మోదీ సర్కారు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టినా తెలంగాణ రాష్ట్రం పొరుగు రాష్ట్రం బాగుండాలనే కోరుకున్నది. ఏపీలో పోలవరానికి జాతీయ హోదా అమలవుతున్నది. అలాగే దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. మరి తెలంగాణ విషయం మాత్రం ఎందుకు వివక్ష అంటే మోదీ సర్కారు నచ్చినోళ్లకు జాతీయ హోదా ఇచ్చుకుంటారు. కేంద్రం అడుగులకు మడుగులు ఒత్తకపోతే సాంకేతిక అంశాల సాకుతో ఇలా అడ్డుకుంటారన్నమాట. ఇదే విషయాన్ని తెలంగాణ నాయకులు నిగ్గదీసి అడుగుతున్నారు. మోదీ సర్కారు తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తున్నా బీజేపీ నేతలు పత్తాకు లేరు. అర్హతలు లేకున్నా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అమలు చేస్తున్నప్పుడు మా రాష్ట్రానికి కూడా ఇవ్వాలని మోదీని అడిగిన పాపాన పోరు. ఎంతసేపు మత రాజకీయాలు, సీఎం కేసీఆర్ ను తిట్టడం తప్ప తెలంగాణకు బీజేపీ నేతల వల్ల ఒరిగిందేమీ లేదు. కాళేశ్వరం జాతీయ హోదా అంశంతో బీజేపీ తెలంగాణకు అపకారే తప్ప ఉపకారి మాత్రం కాదన్నది మరోమారు తేలిపోయింది. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి కాషాయ కుట్రలకు తగిన సమయంలో కర్రుగాల్చి వాత పెట్టాలని టీఆర్ఎస్ నేతలు, జలరంగ నిపుణులు పిలుపునిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాకు నిబంధనలు అడ్డంగా ఉన్నాయంటున్న మోదీ సర్కారు ఏపీ పోలవరం ప్రాజెక్టు కోసం అదే నిబంధనలను తుంగలో తొక్కింది. స్థానిక ప్రజల గురించి ఆలోచించకుండా ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను అమానవీయంగా ఏపీలో కలిపేసింది. ఇప్పుడు ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాల ప్రజల దుస్థితి వర్ణనాతీతం. వాన, వరద వస్తే పట్టించుకునే నాథుడే లేడు. రోగం వచ్చినా, చావొచ్చినా పలుకరించే దిక్కే లేని దుస్థితి. దీంతో వారంతా తమను తెలంగాణలో కలపాలని జాతీయ రహదారులను దిగ్బంధిస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది. భద్రాచలానికి సమీపంలోనే ఉన్న ఏపీలో విలీనమైన 5 గ్రామాల ప్రజలు తమను తిరిగి తెలంగాణలో కలపాలని కోరుతూ ఆయా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీలో చేర్చిన 5 గ్రామాల ప్రజలు మరోసారి పోరుబాట పట్టారు. తమను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ఉధృతం చేశారు. ఈ మేరకు ఎటపాక మండలంలోని 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. తమను తెలంగాణలో కలపాలంటూ తీర్మానంలో పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరించారు. మోడీ సర్కార్ 8 ఏళ్ల కింద తెలంగాణలోని 7 మండలాలను ఏకపక్షంగా ఏపీలో విలీనం చేసింది. చంద్రబాబు ఒత్తిడితో ఈ ప్రక్రియ జరిగిపోయింది. అప్పటి భద్రాచలం మండలంలోని గుండాల, ఎటపాక, పిచ్చుకలపాడు, కర్నాయిగూడెం, పురుషోత్తంపట్నం ఇలా 5 గ్రామ పంచాయతీలు ఏపీలోకి వెళ్లిపోయాయి. ఆ గ్రామాలు ప్రస్తుతం అల్లూరి జిల్లా ఎటపాక మండలం పరిధిలో ఉన్నాయి. ఏపీలోని జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అడవి ప్రాంతం మీదుగా 350 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ చేరుకోలేరు. కానీ ఈ గ్రామాలు భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నేనున్నానంటూ ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరదలకు ముందే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.
భద్రాచలానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఏపీ పరిధిలోకి వెళ్లిపోయిన సదరు గ్రామాలను పట్టించుకునేవారే కరువయ్యారు. జనం వరదలతో ఇబ్బందులు పడుతున్నా ధైర్యం చెప్పే నాయకుడు లేడు. ఆదుకునేందుకు అధికార యంత్రాంగం రాలేదు. దీంతో ఇక ఏపీలో ఉండలేమంటూ సదరు గ్రామాల జనం మరోసారి గొంతెత్తారు. భద్రాచలం సరిహద్దు ప్రాంతమైన అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏపీ వద్దు, తెలంగాణ ముద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వందలాది మంది గ్రామస్తులు రోడ్డెక్కి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమను తెలంగాణలో కలిపే వరకు పోరుబాట వీడేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలోని భద్రాచలానికి ఏపీలోకి విలీనం చేసిన కన్నాయిగూడెంకి మధ్య దూరం 5 కిలోమీటర్లు మాత్రమే. అయినప్పటికీ విలీనంతో కన్నాయిగూడెం గ్రామస్తులు ఏపీ వాసులైపోయారు. దీంతో నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు తెలంగాణలోని గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే విలీన గ్రామాల జనం మాత్రం వైద్యం, ఆరోగ్యం, కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు. అందుకే తెలంగాణలో తమను కలపాలన్నది వారి ఏకైక డిమాండ్. కేంద్రం వెంటనే స్పందించాలని విలీన గ్రామాల జనం కోరుతున్నారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. మోదీ సర్కార్ స్పందించని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే ముంపుపై కేంద్ర ప్రభుత్వం సరిగ్గా అంచనా వేయలేదన్నారు. అన్యాయంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారని విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు పెంచి నిర్మిస్తున్నారని, దీంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ముంపునకు గురైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భాగంగా పోలవరం ప్రాజెక్టు ఇంకా నిర్మాణం పూర్తి కాకుండానే పోలవరం వల్ల జరిగే బ్యాక్ వాటర్స్ ఏవైతే వస్తాయో వెనకకి నీళ్లు ఎగదన్నే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం వల్ల ముంపుకు సంబంధించిన సమస్య ఉంది. అది ఎక్కువ తెలంగాణ ప్రాంతానికి ఉందని చెప్పి ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ ముంపుకు సంబంధించిన సమస్యని కేంద్ర ప్రభుత్వం సరిగ్గా అంచనా వేయాలి, సరిగ్గా అంచనా వేయలేకపోయారు అనేది మా వాదన. దానికోసమని చెప్పి ఈ గత 5-6 సంవత్సరాలుగా అనేక సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కట్టబడే ప్రక్రియలోనే ముంపుకు సంబంధించి సరైన అధ్యయనం చేయండి, సరైన అధ్యయనం చేయలేదని మాకు అనిపిస్తూ ఉంది. ఈ కట్టిన డ్యామ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన సామర్థ్యం 36 లక్షల క్యూసెక్. ఇది ఒరిజినల్ తీసుకున్న డిజైన్ 36 లక్షల క్యూసెక్. కానీ దాని తర్వాత ఈ 36 లక్షల క్యూసెక్ల నుంచి 50 లక్షల క్యూసెక్లకి ఈ డ్యామ్ సామర్థ్యాన్ని పెంచారు. మునక చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ఇది అంచనాలకు మించి ఉంటుంది. ఇది దాదాపు రజత్ కుమార్ గారు చెప్పినట్టు ఇది చాలా ప్రాంతాలు 1,00,000 ఎకరాల పైన తెలంగాణ భూభాగం లేదా చరిత్రాత్మక ప్రాంతాలు, భద్రాచలం గుడి ఇవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పర్ణశాల ఇవన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి దీని మీద పూర్తి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మా అధికారులు ఇప్పటికి 5 సార్లు లెటర్లు రాశారు. మీరు దయచేసి పోలవరానికి సంబంధించిన ఈ ముంపుకి సంబంధించిన సరైన అధ్యయనం చేయండి అని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా అవసరం లేదు, పార్లమెంట్ నడుస్తూ ఉంది. కాబట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని దానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఒక బిల్లు ఒకటి పెట్టుకుంటే వాళ్ళకి మెజారిటీ ఉంది. వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ కూడా వారితో పాటు మెజారిటీ ఉంది. మేము కూడా దానికి ఒత్తాస పలుకుతాం. ఈ 5 గ్రామాలకు సంబంధించి ఇమీడియట్గా ఈ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ 5 గ్రామాలని తిరిగి తెలంగాణ భూభాగంలో, తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మేము ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులందరం కూడా ముక్తకంఠంతో మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రజలు కూడా ఇవాళ తీర్మానం చేశారు మమ్మల్ని తెలంగాణలోనే కలపమని. ఆ విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఇది పరస్పరం తెలుగు ప్రజలం. ఇలా ముంపు ప్రాంతానికి పునరావాసం కల్పించాలంటే ఒక డంపింగ్ యార్డ్ స్థలం భద్రాచలం కావాలన్నా తెలంగాణలో లేదు, ఇల్లు కట్టాలన్నా లేదు, వాళ్ళకి పునరావాసం చేయాలన్నా లేదు. కాబట్టి ఆ రీత్యానైనా మీరు ఆలోచించాలా. ఈ పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. మీరు ఆదివాసీ అభ్యర్థిని రాష్ట్రపతికి పెట్టినన్నారు. లక్షల మంది ఆదివాసీలు మునుగుతున్నారు ఇప్పుడు ఇక్కడ.
మరి మీకు పట్టదా? సాంకేతికంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉండకపోవచ్చు, కానీ టెక్నికల్గా సంఖ్యాపరంగా పార్టీకి లేకపోవచ్చు, కానీ మొత్తం బీజేపీకి వేసారు కదా ఓట్లు. మరి ఆ రీత్యా కూడా మీరు ఈ గిరిజనులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మీ బాధ్యత లేదా? తెలంగాణలో జరుగుతున్న భద్రాచలం మీరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు, మాటలకైనా మరి ఆ భద్రాచలం రాముని కాపాడతారా? డిశ్చార్జ్ అంటే సముద్రంలోకి ఫ్రీ ఫ్లో అనేది లేకుండా ఆగిపోయింది. గతంలో చాలా స్పీడ్ ఉండేది గోదావరి. కేవలం అక్కడ ఒక 4 కిలోమీటర్ల మేరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇస్తూ పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఆ వాటర్ అంతా స్టాగ్నేట్ అవుతూ వస్తుంది. ఇటు ఒక 150 కిలోమీటర్లు ప్రధాన నదిలో, అటు 115 కిలోమీటర్లు ఉపనదులలో ఈ వాటర్ అంతా బ్యాక్ అవుతుంది. ఈరోజు పేపర్లకు స్టేట్మెంట్ ఇచ్చే ఏ నాయకుడు కూడా భద్రాచల ప్రాంతాన్ని ఇంతవరకు కూడా పర్యటన చేయలేదు. హైదరాబాద్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఏ నాయకుడు కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేయలేదు. ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా, బీజేపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ ఫీల్డ్లోకి వెళ్ళే ఈ రోజు వరకు. అంటే భద్రాచల ప్రాంతంలో ఉన్న ఆదివాసుల పట్ల ఈ బీజేపీ నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ చిత్తశుద్ధి ఉందా? మాట్లాడేటువంటి హక్కు ఉందా? మీరు నిజమైనటువంటి వాళ్ళ మీద ప్రేమ ఉంటే, వాళ్ళ యొక్క ప్రయోజనాలు నెరవేర్చే వాళ్ళైతే మీరు ఫీల్డ్లోకి వెళ్ళాలి. మీరు వెళ్లకుండా హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు మాట్లాడి అక్కడ ఇది జరగట్లేదు ఇక్కడ జరగట్లేటువంటి ఒక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నాయకులు. రెండో అంశం, ముఖ్యమంత్రి గారు జోరు వానలో కూడా వరంగల్ నుంచి బయలుదేరి తాడువాయి, ఏటూరు నాగారం, కమలాపురం, మనుగూరు మీదకెళ్ళి భద్రాచలం, వెరీ సెన్సిటివ్ ఏరియా, భద్రతా యొక్క వ్యక్తిగత భద్రతా విషయాలు పక్కకు పెట్టి ఆదివాసీ బిడ్డల కోసం 400 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఈవెన్ అక్కడ పబ్లిక్తో కూడా ఇంటరాక్షన్, చాలామందిని ప్రతి ఆ పునరావాస కేంద్రంలో అన్ని రూములలోకి వెళ్ళటం, అందరితో ఇంటరాక్ట్ కావటం, నేనున్నాను మీకు భరోసాగా, తెలంగాణ బిడ్డలందరికీ నేనున్నాను, కేసీఆర్గా ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చే నాయకుడిగా నేనున్నాను ఒక భరోసా ఇవ్వటం జరిగింది. అట్లా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, మంత్రి గారికి కానివ్వండి, అధికారులకు కూడా ఒక రకమైనటువంటి ధైర్యాన్ని భరోసా ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మనందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన మరింత ఉధృతమైంది. జీఎస్టీ పెంపును నిరసిస్తూ గులాబీ ఎంపీలు ఉభయ సభలను స్తంభింపజేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. మోదీ సర్కారు తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన పర్వం కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు ఉభయ సభల్లో గొంతెత్తారు గులాబీ ఎంపీలు. కేంద్ర ప్రభుత్వం దుర్నీతిని పార్లమెంటు సాక్షిగా ఎండగట్టారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్న మోదీ సర్కారును కడిగిపారేశారు. జీఎస్టీ పెంపును నిరసిస్తూ రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన 4వ రోజు ఉధృతంగా కొనసాగింది. ధరల పెంపును వెనక్కి తీసుకోవాలంటూ గులాబీ ఎంపీలు చైర్మన్ పోడియంను ముట్టడించారు. ధరల పెంపుపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు చర్చకు పట్టుబట్టారు. ఎంపీలు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య, వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు ప్లకార్డులతో నిరసన తెలిపారు. పోడియం వైపు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సభ్యుల నిరసనకు ఇతర విపక్షాలు కూడా తోడవ్వడంతో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రాజ్యసభ హోరెత్తింది. పలుమార్లు సభ వాయిదా పడ్డా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మోదీ సర్కారు తీరును నిరసిస్తూ గులాబీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. అటు లోక్సభలోనూ సేమ్ సీన్ కనిపించింది. టీఆర్ఎస్ ఎంపీల పోరు కొనసాగింది. 4వ రోజు సమావేశాలు ప్రారంభంలోనే ప్రజా సమస్యలపై లోక్సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శించారు. టీఆర్ఎస్ ఆందోళనకు విపక్షాలు కూడా సంపూర్ణ మద్దతు పలికాయి. సభ పలుసార్లు వాయిదా పడ్డా గులాబీ ఎంపీలు వెనక్కి తగ్గలేదు. చివరకు ధరల పెంపు, జీఎస్టీపై కేంద్రం మొండి వైఖరికి నిరసనగా వాకౌట్ చేశారు. అనంతరం లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది.
వరుసగా 4వ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో తమ వాదనను బలంగా వినిపించారు టీఆర్ఎస్ ఎంపీలు. దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలా మోదీ సర్కారు దుర్నీతిని కడిగిపారేశారు. ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో చర్చ జరిగే వరకు నో కాంప్రమైజ్ అని తేల్చి చెప్పారు. జీఎస్టీ బాధుడితో నిరుపేదలను పీడిస్తున్న మోదీ సర్కారుపై తెలంగాణ జంగ్ సైరన్ మోగించింది. గులాబీ శ్రేణులు, పాడి రైతుల ఆధ్వర్యంలో ఊరూరా ధర్నాలు, రాస్తారోకోలు, మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు మిన్నంటాయి. నిరసన ప్రదర్శనలు, మోదీ దిష్టిబొమ్మల దహనాలతో యావత్ తెలంగాణ హోరెత్తింది. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలతో పాటు పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా వరుసగా 2వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. గులాబీ శ్రేణులు, పాడి రైతులు రోడ్డెక్కారు. ధర్నాలు, రాస్తారోకోలు, మోదీ దిష్టిబొమ్మల దహనాలతో నిరసనలు మిన్నంటాయి. మోదీ సర్కారు తీరును నిరసిస్తూ యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. నిత్యావసరాలపై జీఎస్టీని తొలగించే వరకు ఆందోళన విరమించేది లేదని గొంగిడి సునీత హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం టీఆర్ఎస్ నిరసనలతో హోరెత్తింది. ధరల పెంపునకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. నల్లగొండ జిల్లా చిట్యాల మోదీ డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తింది. పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంపును నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. గులాబీ శ్రేణులు, పాడి రైతులు కలిసి ఆందోళన చేపట్టారు. జీఎస్టీ పెంపును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన తెలిపారు. కేంద్రం వెంటనే జీఎస్టీని తొలగించాలని బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. నిత్యావసరాలపై జీఎస్టీ పెంపును నిరసిస్తూ సూర్యాపేటలో టీఆర్ఎస్ ఆందోళన మిన్నంటింది. గులాబీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన తెలిపారు. జీఎస్టీ పెంపుతో సామాన్యులు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఖాళీ పాల క్యాన్లతో నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టారు. మోదీ సర్కారు ప్రజలపై అదనపు భారం మోపుతూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం టీఆర్ఎస్ నిరసనలతో దద్దరిల్లింది. గులాబీ శ్రేణులు పలు మండలాల్లో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డివిరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మోదీ డౌన్ డౌన్ నినాదాలు హోరెత్తాయి. పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంపును నిరసిస్తూ పిట్లంలో గులాబీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మోదీ సర్కారు తీరును ఖండించారు. జీఎస్టీ పెంపును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో టీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా నిర్మల్లో టీఆర్ఎస్ శ్రేణులు, పాడి రైతులు ర్యాలీ నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి.
పాల ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని మోదీ సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా బాసరలో గులాబీ శ్రేణులు నిరసనకు దిగారు. రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మోదీ సర్కారు తీరును ఎండగట్టారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. ప్రధాని మోదీ నిరుపేదలను ఆగం చేస్తున్నాడని గులాబీ నేతలు మండిపడ్డారు. ప్యారిస్కు ఈఫిల్ టవర్, దుబాయ్కు బుర్జ్ ఖలీఫా ఎలాగో హైదరాబాద్కు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా గొప్ప అద్భుత కట్టడంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం 2 సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వైద్యాధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి హరీష్ రావు. వర్షాల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపాడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులపై మంత్రి హరీష్ రావు ఆరా తీశారు. ఆసుపత్రుల్లో సిబ్బంది అలర్ట్గా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, డెంగీ, మలేరియా, డయేరియా వంటి జబ్బులపై ప్రజలకు అవగాహన పెంచాలని సూచించారు. ఆయా వ్యాధుల లక్షణాలు ఉన్నవారికి రోగ నిర్ధారణ పరీక్షలు వెంటనే నిర్వహిస్తూ అవసరమైన వారికి చికిత్స అందించాలని చెప్పారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మారుమూల ప్రాంతాల ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బూస్టర్ డోసుల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా మందులుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా నిర్వహించాలని, ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వారానికి 2-3 రోజులు జిల్లాల్లో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వచ్చే 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని డిహెచ్ శ్రీనివాసరావును మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు దేశానికి రోల్ మోడల్ గా నిలిచాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సేవలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. 24 గంటల్లో పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుని మరుసటి రోజు పేషెంట్ ఆ ఫలితాలు వైద్యులకు చూపించే విధంగా ఉండాలన్నారు. ఆసుపత్రుల ప్రదేశంలో ఉండే డయాగ్నోస్టిక్ సెంటర్ల బాధ్యత ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తీసుకోవాలని సూచించారు. 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డయాగ్నోస్టిక్ సేవల్లో మంచి పనితీరు కనబర్చిన మెదక్ జిల్లాను మంత్రి హరీష్ రావు అభినందించారు. అటు మరమ్మతుల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వివరాలతో వారంలోగా నివేదిక పంపాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపాలన్నదే తన ధ్యేయమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూరు గ్రామంలో నిర్మించిన చెక్ డ్యాంను మంత్రి ప్రారంభించారు. అన్ని బాగులపై చెక్ డ్యాంను నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. చెక్ డ్యాంను నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులు సంతోషంగా పంటలు సాగు చేసుకుంటున్నారన్నారు.
ఒకప్పుడు తాగడానికి నీళ్ళు లేక గుక్కెడి మంచినీళ్ళ గురించి తాతాలాడేది, సాగునీరు గురించి దేవుడెరుగు. వాగులు వంపులు పొంగి పొర్లి నదులు సముద్రాలు కలిసిపోయేవి, కానీ కనీసం ఈ చెక్ డ్యామ్ కట్టాలనే ఆలోచన కూడా ఎవరు చేయలేదు. ఈరోజు మొన్న భారతదేశం వ్యాప్తంగా కూడా తెలంగాణలో చిన్నచింతకుంట మండలం, హన్వాడ మండలం కట్టిన చెక్ డ్యామ్లకు స్కాచ్ అవార్డు కూడా రావడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది తెలంగాణ మాదిరిగా మనం నీటి వనరులను ఉపయోగించుకోవాలి, అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నీటి బొట్టును ఒడిచి పట్టి గ్రౌండ్ వాటర్ను అభివృద్ధి చేస్తున్నారని చెప్పి మనం వార్తల ద్వారా వింటూ ఉన్నాం. ఈరోజు ఒకప్పుడే ఈ చెక్ డ్యామ్ కట్టింటే ఈ 2-3 ఊర్లకు గ్రౌండ్ వాటర్ పెరిగి మంచి పంటలు పండించుకునేవాళ్ళు. చెక్ డ్యామ్ కూడా కట్టని పరిస్థితి. ఇవాళ మనం ఈ వాగెంబడే దాదాపు 7 చెక్ డ్యామ్లు కడుతున్నాం, ఇప్పటికి 2 కట్టినాం. ఫ్యూచర్లో మా ప్లాన్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుకుంటూ చివరన నీళ్ళు వదిలితే ఇవన్నీ చెక్ డ్యాములు నిండి మళ్ళీ చుట్టుముట్టు ప్రాంతాలంతా కూడా బోర్లు, వ్యవసాయము, గ్రౌండ్ వాటరు పైకి రావాలని చెప్పి ఇలా ప్లాన్ చేస్తూ ఉన్నాం. చాలామంది మా రైతులు ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. మా బోర్లల్లో నీళ్లు పైకి వచ్చేసినాయి సార్, పొంగు పొలుతున్నాయి సార్ అంటే మాకెంతో ఆనందం అనిపిస్తూ ఉంది. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి తరలివచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ 1800 కోట్ల రూపాయల పెట్టుబడితో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్తో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో బయోలాజికల్ ఈ విస్తరణను ప్రకటించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దూసుకెళ్తున్న తరుణంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇదివరకే ఇక్కడ పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి తరలివచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ 1800 కోట్ల రూపాయల పెట్టుబడితో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్తో బయోలాజికల్ ఈ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో సంస్థ ఎండీ మహిమా దాట్ల, రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్ ఈ విస్తరణను ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరుగాంచిందన్న ఆయన బయోలాజికల్ ఈ విస్తరణతో దీనికి మరింత బలం చేకూరుతుందన్నారు. అంతకుముందు జీనోమ్ వ్యాలీలోని తమ ప్లాంటులో 1800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు వివరించారు. దీంతో 2500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్, పీసీవీ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, బయోలాజికల్ ఏపీఐలు, ఫార్ములేషన్స్ తయారీపై దృష్టి పెట్టనున్నట్లు బయోలాజికల్ ఈ ప్రతినిధులు చెప్పారు. జాతీయ ఇన్నోవేషన్ రంగంలో ఓవరాల్గా తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు నీతి ఆయోగ్ రాష్ట్రాల ర్యాంకులను ప్రకటించింది. పర్ఫార్మెన్స్ పరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఇక సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చొరవ ఫలితంగా రాష్ట్రానికి ఈ గౌరవం దక్కిందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో ముర్ము విజయం సాధించారు. భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ద్రౌపది ముర్ముకు 2824 ఓట్లు రాగా యశ్వంత్ సిన్హాకు 1877 ఓట్లు వచ్చాయి. ఈ నెల 25న భారత 15వ రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఆమెకు యశ్వంత్ సిన్హా అభినందనలు తెలిపారు.
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా పోటీలో నిలిచిన ముర్ము దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అరవై 64 ఏళ్ల ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది ఎన్డీఏ. ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజన వర్గాల వారికి లభించలేదంటూ అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్లు తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని, మంత్రిగా, గవర్నర్గా మెరుగైన సేవలు అందించారని కొనియాడారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. ముర్ము దంపతులకు 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయురాలుగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము అనంతరం బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలుగా గుర్తింపు పొందారు. 1997లో కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానాన్ని ఆమె ప్రారంభించారు. రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బీజు జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మంత్రిగా పనిచేశారు. మార్చ్ 6, 2000 నుంచి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2010, 2013లో మయూర్భంజ్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా, 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలుగా కొనసాగారు. ఇక జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ గా ద్రౌపది ముర్ము పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు ఆమె గవర్నర్ గా సేవలందించారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా, 2వ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించారు. రాష్ట్రపతి అభ్యర్థి కోసం 20 మంది పేర్లను పరిశీలించిన బీజేపీ అధిష్టానం చివరికి ఎలాంటి వివాదాలు లేని ద్రౌపది ముర్మును బరిలోకి దించి విజయం సాధించింది.